నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో సాయికృష్ణ లాకప్ డెత్ కాపుల్లో ప్రకంపనలు సృష్టిస్తోందా? సిఐ నాగరాజు కాపుయే లాకప్ డెత్ అయిన సాయికృష్ణ కాపు కావడంతో కాపు వర్సెస్ కాపులు అన్నట్టుగా ఇది పొలిటికల్ టర్న్ ఏ రేంజ్లో తీసుకుందో, నేతలు ఒకరికొకరు వైఎస్ఆర్సీపీ వర్సెస్ జనసేన ఏ రకంగా విమర్శలు చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పిఠాపురంలో కాపులు ఉన్నారు కాబట్టే పోటీ చేశారా పవన్ కళ్యాణ్ గారు అనేసి, మరి వంగా గీత గారు ఎందుకు వచ్చారో అందుకోసమే వచ్చారా అనేసి, మరి పిఠాపురంకి వచ్చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారా అంటూ పంత నానాజీ గారు చేసిన కామెంట్స్ కావచ్చు, ఇలా కాపు వర్సెస్ కాపులు అన్నట్టుగా ఉండడము, ఈ నేపథ్యంలో గీత గారు ఘాటుగా స్పందించడము, దానికి తగ్గట్టుగా అంబటి గారి రిప్లై కావచ్చు, ఇలా ఒకటేంటి ఒకరి తర్వాత ఒకరు ఏ రేంజ్లో విమర్శలు ఎక్కుపెడుతున్నారో మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఏంటి కాపు మంటలు మరొకసారి జ్వాలలు రగిలిస్తుందా? ఏం జరుగుతోంది? పిఠాపురం వేదికగా రాజకీయ విమర్శలు మనం చూస్తున్నాము, వ్యక్తిగత విమర్శలకు కూడా దిగే ప్రయత్నం చేస్తున్నారు. కాపు వర్సెస్ కాపు అన్నట్టుగా ఉంది, వైఎస్ఆర్సీపీ వర్సెస్ జనసేన. ఏం జరుగుతోంది ఇక్కడ? వైఎస్ఆర్సీపీ వర్సెస్ జనసేన అని కాదు, కానీ మనం గతంలోనే మనం ఒక విశ్లేషణ చేసాం. అదేంటంటే వైసీపీ అధికారంలోకి వస్తే బొత్స సత్యనారాయణ గారిని కానీ లేకపోతే తోట త్రిమూర్తులు గారిని కానీ ఏమైనా ముఖ్యమంత్రులను చేస్తారా, లేకపోతే కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రులను చేస్తారా, ఒకసారి తేల్చేస్తే వారు వన్ సైడ్ అయిపోద్దని చెప్పేశాం మనం. అవును, గతంలో ఒక విశ్లేషణలో చాలా క్లియర్ గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. రాష్ట్ర పార్టీ జాతీయ అధ్యక్షులో లేకపోతే రాష్ట్ర అధ్యక్షులో ఆయన జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి వారే ఇదేమైనా రాచరికపు పాలన, కుటుంబాల యొక్క ఏమంటారు వంశపారంపర్యంగా మేము ప్రాతినిధ్యం వహిస్తాం, మేమే ముఖ్యమంత్రి పీఠం మీద ఆసీనులు అవుతామన్నది కాసేపు పక్కన పెడితే ఖచ్చితంగా రాజకీయ పార్టీలో వారు మరొకరికి అవకాశం ఇవ్వచ్చు. అది మనకి ఏఐఏడిఎంకే మనకు అక్కడ నిరూపించి చూపించింది తమిళనాడులో. కేవలం జయలలిత గారు మాత్రమే కాదు, వేరే సామాజిక వర్గాలకు కూడా సమీకరణలలో భాగంగా ముఖ్యమంత్రి పీఠం మీద వాళ్ళు ఆసీనులు అయ్యేటటువంటి అర్హత వాళ్ళకు ఉంది, వాళ్ళకి అవకాశం ఉంది, కల్పిస్తుందని ఏఐఏడిఎంకే అక్కడ నిరూపించింది. కాబట్టి అటువంటి ప్రయోగం తెలుగు నేల మీద మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగితే మాత్రం ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ రాజకీయ పార్టీలు లబ్ధి చేకూరే విధంగా వాళ్ళకి సాగుతాయి. కూటమి అధికారంలోకి రావాలి 29 ఎన్నికల్లో అనుకుంటే, 29 ఎన్నికల అధికారంలోకి రావాలనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తాము అంటే మాత్రం కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. లేదు, ముందు 2.5 సంవత్సరాలు లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తారు అని అంటే ఒకంత డోలాయమాన పరిస్థితిలో పడుతుంది. అట్లాగే వైకాపా అధికారంలోకి రావాలనుకుంటే ఈ సామాజిక వర్గం మీద అంత ప్రేమే ఉంటే ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి అత్యంత సీనియర్ నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే తోట త్రిమూర్తులు గారు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా అది చేసి తీరాలన్నమాట. అది చేస్తారా చేయరా? అలాగే మీరు సిఐ నాగరాజు గారు, అట్లాగే మన గాది సాయికృష్ణ, వీళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కదా అనేటటువంటి అంశాన్ని కూడా మీరు లేవనెత్తారు. ఇక్కడ ఏంటంటే క్రిమినల్ ఈజ్ ఆల్వేస్ క్రిమినల్. ఇది మనం గతంలో కూడా మనం విశ్లేషణ చేసాం. క్రిమినల్ ఎప్పుడూ క్రిమినలే. క్రిమినల్ని కులకోణంలో చూడకూడదు అన్నప్పుడు ఒక్కొక్కసారి విఘ్నులు ఏమంటారంటే క్రిమినల్కి కులం లేనప్పుడు చట్టానికి కులం ఉంటుందా, న్యాయానికి కులం ఉంటుందా అని చెప్పి కూడా ప్రశ్నిస్తారు. ఎందుకంటే చట్ట పరిధిలో కావచ్చు, న్యాయ పరిధిలో కావచ్చు, చాలాసార్లు కులమే సమీకరణగా మారి, కులమే బలంగా మారి, కులమే బలహీనతగా మారినటువంటి సందర్భాలు చరిత్రలో చాలా అంశాలను మనకు స్పష్టం చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే అతను క్రిమినల్ ఎప్పుడు క్రిమినల్ని ఎప్పుడు మనం సమర్థించాం. ఏ కోశానా కూడా తప్పు చేసినటువంటి వాడిని, దోషిని నిరూపించబడినటువంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లో ఏ మీడియాలో ఉన్నప్పటికీ మనం వాళ్ళని వెనకేసుకురావడం అనేది జరగదన్నమాట. తప్పు చేస్తే వాళ్ళకి ఆ తప్పు నిరూపించబడితే శిక్ష పడాలినే మనం కోరుకుంటాం. ఇక్కడ ఏంటంటే లాకప్ డెత్ చేయడం అనేది దాన్ని మభ్యపెట్టాలనుకోవడము, అది అత్యంత అమానవీయమైనటువంటి అంశం. దానిని మనం ఎట్టి పరిస్థితుల్లో దానిని కూడా మనం సమర్థించడం లేదు. అత్యంత అమానవీయమైనటువంటి దానిని కూడా మనం సమర్థించడం లేదు. అట్లాగే తల్లి ఎవరైతే ఉన్నారో గాది సాయికృష్ణ తల్లి, కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి తల్లిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలిపించుకుని మాట్లాడడం అనేది సర్వదా మీకు చర్చనీయాంశమైంది. సిట్టు బృందం దాన్ని వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు రవిప్రకాష్
రవిప్రకాష్ గారిని ఐపీఎస్ అధికారిని వాళ్ళు ఆ బృందానికి వారిని నియమించడం జరిగింది. అయితే చాలామంది ఇక్కడ పౌర హక్కుల సంఘాల నేతలు కావచ్చు, లేకపోతే సభ్య సమాజం కావచ్చు, ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిట్ కంటే సిబిఐ ఖచ్చితంగా రంగంలోకి దిగితే కానీ న్యాయం జరగదని వాళ్ళు ఒకవైపు ఘోషిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మీకు ఇక్కడ ఎప్పుడైనా సరే వైసీపీ సొంత సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గం ఎప్పుడు ఎక్కడ ఇలా బాహాటంగా సమావేశాలు సభలు నిర్వహించుకోదండి. అట్లాగే తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళ సొంత సామాజిక వర్గం ఏదైతుందో వాళ్ళు కూడా ఇట్లా బాహాటంగా సభలు సమావేశాలు ఎక్కడ ఎప్పుడు నిర్వహించుకోరు. ఇంత బహిరంగంగా మీడియాను ఆహ్వానించి మీడియా ముఖంగా తమ యొక్క ఆవేదన కావచ్చు, ఆవేశాన్ని కావచ్చు, ఆక్రోశాన్ని కావచ్చు వాళ్ళు వెలిబుచ్చరు. అంతా లోపాయకారి ఒప్పందాల్లాగా, వాళ్ళ అంతర్గత చర్చల్లాగా, రాజకోట రహస్యాల్లాగా సాగుతాయన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళని ముందు పెట్టి, సామాజిక వర్గాన్ని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే తతిమ్మారెడ్లు చేస్తున్నటువంటి రెడ్డి రాజకీయం ఏదైతే ఉందో దీనిని ఖచ్చితంగా మాలాంటి సామాజిక రాజకీయ విశ్లేషకులు అయితే ఖచ్చితంగా ఖండిస్తాం. సమర్థించం. ఎందుకు సమర్థించము అని అంటే సరే, అంటే ఇప్పుడు జరుగుతున్న అంశం ఒకటైతే నేతలు ఆ అంశాన్ని మర్చిపోయి పిఠాపురం వేదికగా మీరు వస్తారా, మేము వస్తాము అని జబ్బలు చర్చుకోవడం కావచ్చు. 2009 ఎన్నికల్లో 9 ఎన్నికలకు ముందు 2008లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటైన తర్వాత, ప్రకటించబడిన తర్వాత కొంతమంది ముఖ్య నాయకులు పార్టీ ఏర్పాటుకు ముందే పవన్ కళ్యాణ్ గారితో సమావేశమైనటువంటి సందర్భంలో సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు, కొంతమంది ముఖ్య నాయకులు వారితో సమావేశమైనటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక చాలా అతి విలువైనటువంటి ఒక సూచనని ఒక నాయకుడు చేశారు. అదేమిటంటే, నేనున్నాను ఆ సమావేశంలో, నేను కూడా ఉన్నాను, వీళ్ళందరినీ తోడుకొని వెళ్ళినటువంటి వాళ్ళలో నేను ఉన్నాను. ఆ నాయకుడు చేసినటువంటి సూచన ఏమిటంటే, చిరంజీవి గారి కుటుంబం, అల్లు అరవింద్ గారి కుటుంబం, మీరందరూ గోదావరి మూలాలు ఉన్నటువంటి కుటుంబాలు అన్నది తేటతెల్లం, రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమీకరణాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా భిన్నంగా ఉంటాయి. ఈ 6 జిల్లాలకు వచ్చేటప్పటికి చాలా భిన్నంగా ఉంటాయి. ఈ 6 జిల్లాలలో ఉన్నటువంటి సొంత సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలంటే, వాళ్ళల్లో తెగువ రావాలి, వాళ్ళల్లో ధైర్యం నిండాలి, వాళ్ళలో బలం పుంజుకోవాలంటే మీరు గెలుపోటముల్ని పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ గారు మీరు గెలుపోటముల్ని పక్కన పెట్టి కడప లోక్సభ నియోజకవర్గం నుంచి మీరు వచ్చి పోటీ చేయండి అని ఆ నాయకుడు సూచించారు. ఇప్పుడు 2009 ఎన్నికలు రాబోతున్నాయి. 8లో ఇంకా ప్రజారాజ్యం పార్టీ ప్రకటన కూడా జరగకముందు జరిగినటువంటి ఒక సమావేశం ఇది, అంతర్గత సమావేశం. కడపలోనే ఎందుకు అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. కడప నియోజకవర్గం నుంచి, లోక్సభ నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మీరు వచ్చి పోటీ చేస్తే ఏమవుతుందంటే, ఈ కుటుంబం అంటే, వీళ్ళంటే, చిరంజీవి గారి కుటుంబం అంటే కేవలం గోదావరి జిల్లాలకో లేకపోతే ఉత్తరాంధ్రకో, గుంటూరు, కృష్ణా జిల్లాలకో పరిమితం అయిపోయినటువంటి సామాజిక వర్గం కాదు. సామాజిక వర్గం రాష్ట్రం అంతా ఉంది, రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తుంది. అంటే ఈ ప్రాంతం నుంచి కూడా మా ప్రాతినిధ్యం ఉండాలి, మేము మీ పక్షం, బాధితుల పక్షం, పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల పక్షం నిలుస్తామని చెప్పి మీరు వాళ్ళకు భరోసా ఇచ్చినట్లు ఉంటుందని చెప్పి నాయకుడు సూచించారు. గెలుస్తారా ఓడిపోతారా కాసేపు పక్కన పెడదాం. ఓకే, మీరు ఓడిపోయినా మళ్ళీ నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని మీరు చెప్పారనుకోండి, నాయకుడిగా మీరు నిలబడతారు, ఏదో ఒక రోజు గెలుస్తారు, నాయకుడిగా మీరు నిలబడతారు. అంటే మన తరఫున పోరాడటానికి ఒక నాయకుడు వచ్చాడు, హీఈస్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ, ఇతను మన రిప్రజెంటేషను అనేటటువంటి ధైర్యం కొన్ని సామాజిక వర్గాలకు వస్తుంది. ఆ ధైర్యాన్ని మీరు ఇవ్వండి, ఈ ప్రాంతానికి వచ్చి పోటీ చేసేటటువంటి ప్రతిపాదన పవన్ కళ్యాణ్ గారు ముందు పెడితే పవన్ కళ్యాణ్ గారు దాన్ని సున్నితంగా తిరస్కరించారు. అది వేరే విషయం. ఎందుకు ఈ ప్రస్తావన నేను చేశానంటే, కొన్ని సంప్రదాయ నియోజకవర్గాలు, కొన్ని సంప్రదాయ స్థానాలు అనేవి తరతరాలుగా, దశాబ్దాల తరబడి కొన్ని సామాజిక వర్గాలకు ఆలవాలంగా మారిపోయినప్పుడు ఏంటంటే, అయితే వీళ్ళు కాకపోతే వాళ్ళు అనేటటువంటి సంప్రదాయం కొనసాగుతూ వచ్చేటటువంటి ఒక భ్రమాజనిత తేజవలయంలో ఏమవుతుందంటే, ఒక 3వ ప్రత్యామ్నాయ శక్తి వస్తే కానీ ఈ సంప్రదాయం ఏదైతే ఉందో దీనికి బ్రేక్
ఇచ్చేటటువంటి వాళ్ళు, బ్రేక్ చేసేటటువంటి వాళ్ళు, చెక్ పెట్టేటటువంటి వాళ్ళు వస్తే కానీ మిగతా సామాజిక వర్గాలకి అవకాశం రాదు అనేటటువంటి ఆక్రోశం, ఆవేదన, ఆక్రందన కొన్ని సామాజిక వర్గాలలో ఉంది. మనం ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వెళితే మా కడప జిల్లాలో అక్కడ మీకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కనీ విని ఎరుగని విధంగా పద్మశాలీలు ప్రథమ సంఖ్యలో ఉంటారు. వైశ్యులు తర్వాత సంఖ్యలోకి వస్తారు. ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గం వస్తారు. కానీ ఒక్కసారి మినహాయిస్తే వైశ్య సామాజిక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికైనటువంటి చరిత్ర మిగతా అన్ని ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గమే అక్కడ మనకు పోటీ చేసి గెలుస్తూ ఏది పరాజితులైన వాళ్ళే ఇలా విజేతలైన వాళ్ళే అనమాట. అట్లాగే జమ్మలమడుగుకు వచ్చేటప్పుడు జమ్మలమడుగు లాంటి నియోజకవర్గంలో కుందారామయ్య గారిని 6 ఎన్నికల్లో పోటీ చేసి 4 ఎన్నికల్లో గెలిచిన పద్మశాలి సామాజిక వర్గం ఆయన కూడా. అట్లాగే మనం మైదుకూరుకు వెళ్ళేటప్పటికి అక్కడ యాదవులు, బలిజలు, ముస్లిం మైనార్టీలు, ఆ తర్వాత రెడ్లు అనమాట. అక్కడికి వచ్చేటప్పటికి 3 ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు ఓడిపోయి 3వసారి గెలిచినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారు మొన్న. ఈ జమ్మలమడుగు నియోజకవర్గం పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం, విజేతలైన పరాజితులైన. బద్వేలు అని ఒక నియోజకవర్గం ఉండేది, ఇప్పుడు షెడ్యూల్ కులాలకు రిజర్వ్ అయింది. బండారు రత్నసభాపతి గారిని ఆయన పోటీ చేసి ఆయన గెలుస్తూ ఉండేవారు, బలిజ కులస్తులు. అక్కడి నుంచి ఆయన రాజంపేటకు వెళ్ళి ఈ బద్వేలు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక, రెడ్డి వర్సెస్ బ్రాహ్మణ అనమాట. బిజువేముల వీరారెడ్డి వర్సెస్ డాక్టర్ వి శివరామకృష్ణారావు, వి చిదానందం గారు బ్రాహ్మణులు. ఆయన 2 పర్యాయాలు, ఆయన కుమారుడైనటువంటి శివరామకృష్ణారావు గారు 2 పర్యాయాలు 4 సార్లు శాసనసభ్యులు చేస్తే 10 ఎన్నికలు ఈ బ్రాహ్మణ సామాజిక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తలపడుతూ ఉండేవాళ్ళు. ఓకే. ఈ బిజువేముల వీరారెడ్డి గారు తెలుగుదేశం నుంచి ఆయన పోటీ చేస్తూ ఆయన గెలుస్తూ ఆయన రాష్ట్ర మంత్రి కూడా అయ్యారు. ఆయన తన కుమార్తె కొన్రెడ్డి విజయమ్మ గారు ఒకసారి మన వీరారెడ్డి గారి మరణానంతరం ఆవిడ శాసనసభ్యురాలు అయ్యారు. ఆ తర్వాత డిసి గోవిందరెడ్డి గారు ఆ వారయ్యి ఇప్పుడు బద్వేలు షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేయబడింది. ఇట్లా ఈ అనంతపురం జిల్లాకు వెళ్ళేటప్పటికి కొన్ని కురభ, వాల్మీకి, ఈ సామాజిక వర్గాలు, ముస్లిం మైనార్టీలు వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తుంది అనేటటువంటి చర్చ సామాజిక రాజకీయ విశ్లేషకులే పెట్టాలి, చెయ్యాలి. ఇప్పుడు మనం అద్దంకి ఉంది, పర్చూరు ఉంది, లేకపోతే చిలకలూరిపేట ఉంది, వినుకొండ ఉంది, కొండెపి ఎస్సీ రిజర్వ్. ఈ నియోజకవర్గాలలో అంటే కనీ విని ఎరుగని విధంగా కమ్మ సామాజిక వర్గం యొక్క సాంద్రత ఎక్కువ. కమ్మ సామాజిక వర్గం సాంద్రత అక్కడ వేరే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ప్రయత్నమో ప్రయోగం చేయాలంటే సాధ్యపడదు. అట్లాగే కొన్ని నియోజకవర్గాలలో మనం గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలకు వెళితే కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కాపుల యొక్క సాంద్రత ఎక్కువ. ఇవాళ పొన్నూరు తీసుకున్నా, సత్తెనపల్లి తీసుకున్నా, లేకపోతే రేపల్లె తీసుకున్నా, ఈ నియోజకవర్గాలలో ఖచ్చితంగా కాపులు ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారు. కానీ ఈవేళ పొన్నూరు నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఈవేళ అప్రతిహతంగా గెలుస్తూ వస్తుందంటే 24 ఎన్నికల్లో కిలారి వెంకటరావు గారు కాపును మినహాయిస్తే మిగతా అన్ని ఎన్నికల్లో ధూళిపాల నరేంద్ర గారు కమ్మ సామాజిక వర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు. సత్తెనపల్లి ఒక్కటి నంబటి రాంబాబు గారు వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ గారు అయ్యింది కాబట్టి కాపుల నియోజకవర్గంగా మారింది. రేపల్లికి వచ్చేటప్పటికి అసలు అవకాశమే లేదు కాపులకు పోటీ చేయడానికి. అనగాని సత్యప్రసాద్ గౌడ్ గారు గెలుస్తూ వస్తున్నారు. కూచిపూడి రద్దు అయింది. రేపల్లె పూర్తి స్థాయిలో ఒక నియోజకవర్గంగా ఏర్పడింది. దుగ్గిరాల్లో కాపులు ఉన్నారు, దుగ్గిరాలు రద్దు అయింది. దుగ్గిరాల వరుసగా రెడ్డి సామాజిక వర్గం నుంచి గుదిబండి వెంకటరెడ్డి గారు గెలుస్తూ ఉన్నారు. కాపులు పోటీ చేస్తుంటారు. కిలారి కోటేశ్వరరావు గారు 2 సార్లు, తర్వాత చందు సాంబశివరావు గారు ఒకసారి, ఇట్లా పోటీ చేస్తుండేవాళ్ళు. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోతూ ఉండేవారు అనమాట. ఈ సామాజిక వర్గం తమ యొక్క అస్తిత్వం కోసం, అస్తిత్వంతో పాటు అవకాశాల కోసం రాజకీయంగా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేటటువంటి అవకాశం కోసం దశాబ్దాల తరబడి ఎదురు చూస్తోంది అనేది అంతే వాస్తవం. పులివెందుల నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేశారా, పిఠాపురానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోటీ చేశారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఇంకెక్కడికైనా పెనంలూరు పంపిద్దామా, ఇది కాదండి ఇప్పుడు ఇక్కడ చర్చ. ఇక్కడ చర్చ ఏంటంటే సామాజిక వర్గం ఆలోచనకు కూడా రాకుండా, సామాజిక వర్గం ఆలోచనకు కూడా రాకుండా కమ సామాజిక వర్గానికి చెందినటువంటి బెస్ట్ పార్లమెంటేరియన్ గోగినేని రంగనాయకులు గారు, ఆచార్య ఎన్జి రంగా గారిని పిలుస్తారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ వారు. ఆ తర్వాత వారు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. స్వాతంత్ర సమరయోధులు. కాంగ్రెస్ పార్టీలో చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి కాంగ్రెస్ పార్టీతో విభేదించి వెలుపలికి వచ్చి పుష్కర్ లోక్ పార్టీని స్థాపించి ఆ తర్వాత స్వతంత్ర పార్టీని స్థాపించి ఈ పార్టీల గుండా ఆయన ఎక్కడో శ్రీకాకుళానికి వెళ్ళిపోయి ఎంపీ అయిపోతుండేవాడు, మా చిత్తూరుకు వచ్చి ఎంపీ అయిపోతుండేవాడు, తెనాలికి వెళ్ళిపోయి ఎంపీ అయిపోతుండేవాడు, గుంటూరు నుంచి పలు పర్యాయాలు ఎంపీ అయిపోతుండేవాడు. మీకు అర్థమవుతుంది కదా. సాక్షాత్తు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, ఆచార్య ఎన్జి రంగా గారు ఓడిపోకూడదు అని నామమాత్రపు అభ్యర్థి. నేను కాంగ్రెస్ పార్టీలో లేరు, కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళిపోయారు. ఆయన చరిత్ర అట్లాంటిది. ఆయన అటువంటి ఆయన పార్టీలో లేకపోయినా ఆయన పార్లమెంట్లో ఉండాలని
నెహ్రూ గారు కోరుకునేవారు, రాజ్యసభకు ఎంపికయ్యారు ఆయన. స్వయంగా ఎన్టీ రామారావు గారితో కమ్మ మేధావులు, కమ్మ ప్రముఖులు, కమ్మ రాజకీయవేత్తలంతా ఏం చెప్పారంటే, గుంటూరు లాంటి చోట మనం తెలుగుదేశం పార్టీ పతాక రెపరెపలాడకపోతే ఎలా అని ఎన్టీ రామారావు గారు అంటే, మీరు ఎక్కడైనా ఎటువంటి అభ్యర్థినైనా నియమించండి, కానీ గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి మన తెలుగుదేశం పార్టీ నుంచి నామమాత్రపు అభ్యర్థినే నించోబెట్టండి, రంగా గారు గెలిచి ఎన్జీ రంగా గారు పార్లమెంటుకు వెళ్ళాలి అంటే రామారావు గారు అవునా అనుకుని రామారావు గారు వారిని ఒకసారి మర్యాదపూర్వకంగా కలుద్దాం అనుకుంటే పార్టీ ఇంకా ఏర్పాటు చేయలే. రాజకీయాలకు రావాలనుకుంటున్నారు, చర్చోపచర్చలు జరుగుతా. మర్యాదపూర్వకంగా ఎన్టీ రామారావు గారు కలవాలనుకుంటే సినిమాల్లో నటించే వాళ్ళని నేను కలవాలన్నాడు ఈయన, ఎన్జీ రంగా గారు. ఈయన కలవాలన్నారు. అంటే పాలిటిక్స్ అంటే సినిమా వాళ్ళకి, డ్రామాల వాళ్ళకి, రంగులు వేసుకునే వాళ్ళకి అసలు రాజకీయాలతో పార్టీతో ఏంటి పని అన్నట్టు మాట్లాడారు ఆయన, సొంత సామాజిక వర్గం అయినా. అటువంటి నాయకుడి మీద రామారావు గారు ఎప్పుడు నామమాత్రపు అభ్యర్థినే నించోబెట్టేవారు. ఆ అభ్యర్థి ఓడిపోతుండేవాడు. గుంటూరులో రామారావు గారు ప్రభంజనం కావచ్చు, 85 ఎన్నికలు కావచ్చు, అవి కావచ్చు, ఆచార్య ఎన్టీ రంగా గారే గెలుస్తుండేవారు కాంగ్రెస్ అభ్యర్థిగా. ఒక్క ఎన్నికలో లాల్జాన్ బాషా గారిని నించోబెట్టారు గుంటూరు లోక్సభ అభ్యర్థిగా. ఆయన గెలిచారు 14,000 ఓట్లతో ఆచార్య ఎన్జీ రంగా గారి మీద. నామమాత్రపు అభ్యర్థి ఆయన రంగా గారి మీద. రంగా గారు అక్కడి నుంచి క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఎప్పుడు ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష ఓడిపోయారు. అది అటువంటి ఒక ఉప ఎన్నిక తెలుగుదేశానికి అక్కడ ఎడ్జ్ వచ్చింది. ఓకే, ఎడ్జ్లో గెలిచేశాడు ఆయన లాల్జాన్ బాషా గారు. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, కులం అనేది, సామాజిక కోణం అనేది, సామాజిక వర్గం అనేది ఎట్లా ఉంటుందని మనం చెప్పుకోవడానికి మాట్లాడుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో మనిషి ముఖ్యమైనప్పుడు, ఆ మనిషి క్యారెక్టర్ నచ్చినప్పుడు, ఆ మనిషి మన కోసం ఏదైనా చేసినప్పుడు సామాజిక వర్గం అనేది చూడరు. ఆయన ఆ ప్రాంతం కోసం ఏం చేశారు, అన్ని వర్గాలను ఎలా కలుపుకుపోయారు, దానికి సంబంధించి మన కోసం ఎలా నిలబడ్డారన్న ప్రాతిపదిక నాయకత్వ లక్షణాలే నాయకత్వ పట్టిమే. ఎక్కడికి వెళ్ళినా ఆయనకు గెలుపు స్వాగతం పలికింది అనేసానంటే రంగా, ఇప్పుడు ఎన్జీ రంగా గారు అంటే అది కదా నాయకత్వ లక్షణాలు అనేది. ఆయన గౌతు లచ్చన్న గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు వెనుకబడిన తరగతులకు చెందినటువంటి మహానాయకుడు. ఆయన కాళింగ సామాజిక వర్గానికి చెందిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారిని ఓడించి గెలిచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా శ్రీకాకుళం ఎంపీ అయిన తర్వాత ఎన్జీ రంగా గారు పార్లమెంట్కి వెళితే నాకంటే బాగుంటుందని ఆయన రాజీనామా చేసి ఎన్జీ రంగా గారిని శ్రీకాకుళం తీసుకెళ్లి ఎంపీగా గెలిపించుకున్నారు. అది ఎన్జీ రంగా గారి చరిత్ర. శ్రీకాకుళంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఏవి? కమ్మ సామాజిక వర్గం శ్రీకాకుళంలో ఉందా, విజయనగరంలో ఉందా, విశాఖపట్నంలో ఉందా? లేదు కదా. లేనప్పుడు మీకేమవుతుందంటే, ఈయన బెస్ట్ పార్లమెంటేరియన్, ఈయన మన సమస్యలు వినిపిస్తారు అనేటటువంటి ఆలోచన విధానం అనమాట. ఇప్పుడు పందన్ నానాజీ గారు చేసిన కామెంట్స్కి వంగా గీత గారు కూడా రిప్లై ఇచ్చారు. నేనేదో ఇప్పుడు పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఉందని ఇప్పుడు రాలేదు, 94లో అన్న ఎన్టీఆర్ గారు నాకు వీర తిలకం దిద్ది మన తెలుగు మహిళ వస్తుంది గెలిపించండి అని పంపించారు. 2009లో చిరంజీవి గారు నన్ను ఆహ్వానించారు, అంటే మీరు చిరంజీవి గారిని క్వశ్చన్ చేస్తున్నారా అంటూ ఆవిడ కౌంటర్ ఇచ్చారు. వంగా గీత గారి రాజకీయ ప్రస్థానం చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం అండి. ఎందుకంటే 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఆవిడ నామినేట్ చేయబడ్డారు. అట్లాగే తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. సామాజిక సమీకరణలలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజారాజ్యం పార్టీలోకి రావటం, ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చిన తర్వాత ఆవిడ పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలు. ఒక్క రాష్ట్ర మంత్రి చేయలేదంతే ఆవిడ. మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఆవిడ వైకాపా అభ్యర్థిగా ఆవిడ 2019 ఎన్నికల్లో ఆవిడ కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందడం, ఇవన్నీ కూడా చరిత్ర చరణాలు అనమాట. అట్లాగే వెరీ గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక రేర్ పర్సనాలిటీ అండి. అంటే ఇన్స్టెంట్ ఏంటి, నేతలు ఒకరిపైన ఒకరు విమర్శలు ఏంటి, పిఠాపురం దగ్గర వచ్చి మీరు పోటీ చేస్తారా, మీరు కడుపుకి వచ్చి పోటీ చేస్తారా, ఏంటిది అంటే పిఠాపురానికి వచ్చి పోటీ చేస్తారంటే, మరి పిఠాపురం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్విఎస్ వర్మ గారు పోటీ చేసి గెలిచారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వైకాపా అభ్యర్థిగా పెండెం దొరబాబు గారు కాపు సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోతుల విశ్వం గారు, వీళ్ళిద్దరూ పోటీ చేసినప్పుడు మరి ఇద్దరు కాపుల్ని ఓడించి మీకు స్వల్ప ఓట్ల తేడాతోనైనా ఎన్విఎస్ వర్మ గారిని అక్కడ ఉన్నటువంటి ఎవరు గెలిపించారు అన్న విషయం కూడా ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోవాలి. పిఠాపురం నియోజకవర్గం అక్కడ మరి 70,000, 80,000, 94,000 చూపిస్తున్నారు. ఏది ఓటర్ల జాబితాకు వచ్చేటప్పటికి ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఉత్తరాంధ్ర కాపులు, అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు కావచ్చు, అక్కడే పుట్టి పెరిగి అక్కడే జీవిస్తున్నటువంటి తెలగ కాపులు కావచ్చు, వీళ్ళందరూ కలిపితే 90,000 పైచిలకు ఓటర్లుగా అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వైనం అనమాట.
ఎక్కడ పిఠాపురం నియోజకవర్గంలో. మరి గతంలో మీరు ఎన్విఎస్ వర్మ గారిని గెలిపించారు. ఆ తర్వాత ఎన్విఎస్ వర్మ గారు ఏదో ఆయన దయాదాక్షిణ్యాల మీద పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడితే ఆయన గెలిపించారు. ఆయన ఇప్పటికీ ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ద్వారా రేపు ఆయన శాసన మండలికి ఎంపిక కాబడుతున్నారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అధినేతని స్వయాన చంద్రబాబు నాయుడు గారిని చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సరే అప్పుడు మనం మాట ఇచ్చాం కదా, మాట కట్టుబడి ఉందామని ఆయన ఆలోచిస్తున్నారు. సరే ఎమ్మెల్సీ తీసుకోవడమే కాకుండా రాష్ట్ర మంత్రి కూడా అయిపోదామని చెప్పేసి అదొక సమీకరణ, అదొకటి చేస్తున్నారు ఎన్విఎస్ వర్మ గారు. ఇవన్నీ కూడా మరి మాట్లాడుకోవాలి కదా. ఏ తర్వాత ఏంటి ప్రజలు ఏం గమనిస్తున్నారు ఈ ఓవరాల్ అంశం గురించి అంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి, ప్రతి ఎన్నికలు పూర్తయిపోయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మీకు ఆయన చంద్రబాబు నాయుడు గారా ముఖ్యమంత్రి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా కాసేపు మనం పక్కన పెడితే ప్రతి సమయంలో ప్రతి సందర్భంలోనూ ఈ సామాజిక వర్గాన్ని ముందుకు ఎగదోసి వీళ్ళని ముందు వరుసలో నించోబెట్టి వీరి భుజాల మీద శత్రువుని కాల్చాలనుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు ఏ పాలక పక్షమైనా. అట్లాగే ఏంటంటే వీళ్ళకి వనగూడేది ఏమిటి, వీళ్ళకు ఒరిగేది ఏమిటి అని ఆలోచిస్తే మళ్ళీ చాలా పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగినటువంటి ఎనీ స్కామ్, ఏ స్కామ్ అయినా తీసుకుందాం, లిక్కర్ స్కామ్తో సహా ఏ స్కామ్ అయినా తీసుకోండి, మీకు ఇక్కడ ఏ స్కామ్లోనూ మీకు ఒక కాపో బలిజో లేకపోతే ఒక ఎస్సీఓ ఒక ఎస్టీఓ ఒక బీసీఓ మీకు ఈ స్కామ్లో కనిపించరండి. మీకు అవును ఆయన సొంత సామాజిక వర్గం వాళ్ళు కనిపిస్తారు. తెలుగుదేశం అధికారంలో ఉంది, ప్రభుత్వంలో ఉందని అనుకోండి, చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు, చెప్పుకోదగ్గ వెంచర్లు, చెప్పుకోదగ్గ లైసెన్స్లు, చెప్పుకోదగ్గ పర్మిట్లు ఈ సామాజిక వర్గాలలో ఎవరికైనా లభిస్తున్నాయా లేదా ఒకసారి చూడండి. సొంత సామాజిక వర్గానికే వాళ్ళకి కావలసినటువంటి సమస్తము వాళ్ళు సమకూర్చుకుంటున్నారు ఎవరైనా సరే. ఈ లోపు ఏంటంటే 5 సంవత్సరాల కాలం ఈ సామాజిక వర్గంతో పాటు వీళ్ళు ఎప్పుడైనా అధికారంలోకి వస్తారేమో, వీళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళ తర్వాత మేము కూడా అధికారంలోకి రావచ్చును ఆశించేటటువంటి పీడిత తాడిత బడుగు బలహీన శ్రామిక కార్మిక కర్షక వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ చర్చోపచర్చలు చేసుకుంటూ నన్నెప్పుడు బీసీలో చేరుస్తారు, నాకెప్పుడు రిజర్వేషన్ వస్తుంది, నేనెప్పుడు రాజ్యాధికారానికి చేరువవుతాను, లేకపోతే నాకు సినిమాకి ప్రీమియర్కి టికెట్లు దొరకలేదా, లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి పాసులు వచ్చాయా లేదా, లేకపోతే ఇటువంటి సామాజిక సమావేశాలు, కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయించలేకపోయారా, జాగ్రత్త ఖబర్దార్ అని ఆ ప్రభుత్వం వస్తే వీళ్ళు, ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక రచయిత చెప్పినటువంటి 3 వాక్యాలు ముగిస్తున్నాను నేను. కనురెప్ప దించితే వినయం, కనురెప్ప పైకెత్తితే విప్లవం, రెప్పపాటు కాలంలో దోపిడీ జరిగిపోతుంది అంటాడు. ఆ రెప్పపాటు కాలంలో ఇక్కడ దోపిడీ జరిగిపోతుంది. దోపిడీ ఎంత జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని తెలుసుకునే లోపు మన జీవితాలు కూడా పూర్తయిపోతాయి. అంటే కాపు సామాజిక వర్గం ఏ రకంగా అనగదొక్కబడుతుంది, అణిచివేతకు గురవుతూనే ఉంది. బెస్ట్ మీరు చెప్పిన ఆ లైన్స్ అప్లికబుల్ అవుతాయి. దాన్ని మర్చిపోయి కాపులే ఇప్పుడు కొట్లాడుకోవడం అనేది చాలా శోచనీయం. చూద్దాం మరి ఇది ఎటు దారి తీస్తుంది అనేది. మంచి సుదీర్ఘ విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.